BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. అమ్మ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఉంటారు. చీటికి మాటికి గొడవ పడకుండా గిలిగజ్జాలు అనేది చాలా బాగుంటది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య బంధం ఎక్కువ ఏర్పడుతుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. లేకపోతే చప్పగా ఉంటది ఆ లైఫ్. అలా లేకుండా ఎవరు ఉండరు. ఇంకొకటి మితి మీరు ఉంటారనమాట. పిల్లల ముందర తిట్టడం భర్త భార్యని, తర్వాత వచ్చేసి బంధువుల ముందర కానీ, ఫ్రెండ్స్ ముందర కానీ, ఆఫీస్ లో కానీ, ఆఫీస్ కూడా వచ్చి కొందరు గొడవలు చేసే వాళ్ళు ఉన్నారు. అంటే భార్యలు ఉన్నారు, భర్తలు కూడా ఉన్నారమ్మా. వీళ్ళు ఇద్దరు ఉన్నారు. మనం ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం. ఓన్లీ భర్తనే కాదు, భార్యలు కూడా చేస్తారు ఇలా. బోత్ సైడ్స్. అసలు అలా ఉండడం అనేది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది కదమ్మా. ఇట్లా ఊకే నలుగురు ముందరికి వచ్చి గొడవ పడుతూ ఉంటే రేపు మళ్ళా ఆ నలుగురు ముందర కలిసి తిరగాల్సిందే కదా. అది ఇంకొక డ్రామా. ఏమొస్తుంది ఇట్లా? అది ఇంకో డ్రామా. అంటే ఫస్ట్ మీరు అన్నట్టుగా ఫస్ట్ మనము వైఫ్లను ఇన్సల్ట్ చేసే భర్తల గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇది ఎలా ఉంటదంటే అండి, ఇందులో రెండు టైప్స్ ఉంటారు భర్తలు. ఒకరేమో భార్య మంచి పొజిషన్ లో ఉండి ఆమెను అందరూ గౌరవిస్తూ ఉంటే, తర్వాత ఆమె ఇంపార్టెన్స్ ఏంటో అందరూ చెప్తూ ఉంటే, చుట్టాలు కూడా కొంతమంది అరే మీ ఆవిడ చాలా టాలెంటెడ్, నీకు అట్లాంటి వైఫ్ దొరకడం చాలా అదృష్టము అంటే భరించలేకుండా అనేది ఒకటి ఉంటది. ఓకే, రెండోది ఏంటంటే ఈ భర్త నిజంగా ఏం చేతగాని వాడే, ఏం చేత కాకపోవడం అంటే ఆయన ఇంపార్టెన్స్ ఏమీ లేక అస్మానం ఆమెనే హైలైట్ చేస్తూ ఉంటే, ఆమెని ఇతను డౌన్ చేయడానికి కూడా మళ్ళీ వస్తే ఏమే ఎక్కడ చచ్చావే ఎక్కడున్నావే ఇలాంటి మాటలు వస్తాయి. సో ఇందులో రెండు టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే సపోజ్ ఒక భార్య మంచి పొజిషన్ లో ఉండి, మంచి టాలెంటెడ్ గా ఉండి, అందరితో బాగుండి, అందరితో మంచి అనిపించుకొని, ఎఫిషియెంట్ గా ఉండి, చాలా బాగా ఇంట్లో పనిచేసి బయట పనిచేసి అందరితో ఎక్కడ వేలెత్తి చూపించకుండా ఉంటే ఈయన భరించలేడు. జనరల్ గా కొంతమంది ఉంటారంటే, అందరు కాదు, కొంతమంది హస్బెండ్స్ చాలా కోఆపరేట్ చేసి చాలా సపోర్ట్ చేస్తారనమాట. సో ఆ భరించలేక ఎట్లాగైనా సరే ఈమెను ఏదో ఒక రకంగా మనం బాధ పెట్టాలి. ఎలా బాధ పెట్టాలి? చుట్టాల ముందు, ఫ్రెండ్స్ ముందు, పిల్లల ముందు. సో పిల్లల ముందు మీ అమ్మకి ఏం చేత కాదు, ఊరు నుంచి వచ్చింది, ఏం చేత కాదు, ఆమెకేం చెప్పకు, ఆమెకేం చేత కాదు, ఆమెతో ఏం డిస్కస్ చేయకు, ఆమెకేం తెలుస్తుందని మీ అమ్మకి చెప్తావు, ఇలా అంటారనమాట. సో ఆమె నిజంగానే అంటే కొంతమంది జనరల్ గా ఊర్ల నుంచి వస్తారండి, విలేజెస్ నుంచి పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ సిటీ వాతావరణం కొత్త, తెలీదు. సో ఊర్లలో ఏంటంటే వరుసలు పెట్టి అక్క, అన్న, బావ, వదిన అని మాట్లాడుకుంటాం. ఇక్కడ ఏంటంటే మనం ఆడుకునేది కూడా ఆంటీ అన్నం ఉందా అని అడుగుతాడు, ఆటో వాడు కూడా ఆంటీ అన్నం పెడతావా అని అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళాలి ఆంటీ అని అడుగుతాడు ఆటో వాడు కూడా. అసలు ఆంటీ అంకుల్ కల్చర్ మనది అక్కడ వరుసలు పెట్టి మాట్లాడుకుంటే కల్చర్ అక్కడ. సో ఆవిడ ఏంటంటే పుట్టి పెరిగింది అదే వాతావరణం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరితో అలా అంటే అది ఆయనకి పెద్ద అఫెన్స్ అనమాట. ఇవేందంత పల్లెటూరు వాళ్ళలాగా మాట్లాడతావు, అలా కాదు కదా, ఊరి దానివి నువ్వు, అలా అనకూడదు, ఆంటీ అనాలి, అంకుల్ అనాలి, అంతే, అక్క, బావ, వదిన అనకూడదు. సో ఆ రకంగా ఒక రకంగా తిట్లు ఆమెకు. ఓకే, ఇంకొకటి రెండోది ఏంటి నీకు డ్రెస్సింగ్ సెన్స్ లేదా, ఇలాగే ఉంటావా, ఇంత సన్నగా ఉన్నావు, ఇంత లావుగా ఉన్నావు, ఇలా నడుస్తావు, అలా నడుస్తావు, మా చుట్టాల ముందు నాకు చాలా ఏమిటి ఇన్సల్ట్, నిన్ను చూస్తేనే మాకు చిరాకు, ఇవన్నీ కూడా చాలా మంది నేను కొన్ని ఫ్యామిలీస్ లో చూశాను. మరీ ముఖ్యంగా కూర్చోబెట్టి తిడతారండి. అలాగా కూర్చోబెట్టి ఆమెను కార్నర్ చేసి మాట్లాడతారు. మరి పెళ్లి చేసుకోనే ముందు నువ్వన్నీ చూసావు కదా, ఆమె పల్లెటూరు నుంచి ఒక ఊరు నుంచి వస్తుందని తెలుసు, ఆమె నీకంటే కొంచెం తక్కువ చదువుకున్నదని తెలుసు, ఆమె కల్చర్ ఏంటో తెలుసు, అన్ని తెలుసు. మరి అన్ని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు ఏదైనా యాక్సెప్ట్ చేసి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత నీ భర్తగా నీ బాధ్యత ఏంటి, కరెక్ట్ చేయి, ఇది కాదు, అది కాదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, కరెక్ట్ చేయి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏమంటారంటే కావాలని వాళ్ళ ముందు ఆమెను తక్కువ చేసి మాట్లాడతారు. అలా తక్కువ చేసి మాట్లాడినప్పుడు బంధువులు కూడా చుట్టాలు కూడా చాలా మటుకు అట్లాగే అంటారు. తర్వాత పిల్లలు ఊరుకుంటారండి, పిల్లలు కూడా అట్లాగే ఊరుకమ్మా నీకేమి రాదు అని మాట్లాడతారు. బయటికి వెళ్ళేటప్పుడు మీ అమ్మ వద్దులే మనం వెళ్దాం, వాళ్ళది ముగ్గురితో ఒక టీం అయిపోతుంది.
ఈవిడ ఒక పక్కన హోటల్కి తీసుకెళ్ళావు అనుకోండి, నువ్వు అలా తింటావు ఇలా తింటావు, నువ్వు స్పూన్ తోనే తినాలి, ఆవిడ కంఫర్టబుల్ ఎట్లాగా తిననియండి అలాగా. సో ఇలా ఇవి ఓన్లీ ఫ్యూ పాయింట్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో ఇలా కూడా బాధ పెడతారనమాట. సో దానికి ఆమె ఏం చేస్తుందో చెప్పండి. ఏం చేయలేదు. ఆయనది ఏంటంటే అక్కడ శాడిజము, ఈమె దేనికి పనికిరాదు, నేనే చాలా ఇది ఎఫిషియెంట్ అని ప్రూవ్ చేసి ఆమెని బాధ పెట్టడం అనేది అంటే ఒక రకమైన మెంటాలిటీ. కానీ వాళ్ళకి అప్పుడు విలువ ఏముంటుంది? పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వరు, ఆ పిల్లలు మాట వినరు, ఇటు రిలేటివ్స్ రెస్పెక్ట్ ఇవ్వరు, ఫ్రెండ్స్ అందరు ఇంకా కొన్ని చోట్ల తీసుకెళ్లారండి పాపం, వైఫ్ ని తీసుకెళ్లారు. అవసరం లేదు, నిన్ను చూస్తే మా ఫ్రెండ్స్ అందరు నవ్వుతారు, ఇంకెందుకు పెళ్లి చేసుకోవడం అన్ని చూసే చేసుకుంటారు కదా. మరి ఎందుకు చేసుకున్నాడో మరి ఆయనకే తెలియదు, మనకైతే తెలియదు. అందుకని చెప్పేసి ఇది చేసేది ఇది అలవాటే, ఇది వీళ్ళందరికి ఇదే. సో పిల్లలు ఏం చేస్తారంటే, సో కాకపోతే ఏం చేయాలంటే పిల్లలు సపోర్ట్ చేయాలి తల్లికి. పిల్లలు తల్లి ఒక టీమ్ గా ఉండాలి. అమ్మా ఇది కాదు ఇది కానీ పిల్లలు చెప్తే తల్లి తప్పకుండా వింటుంది. సో ఫ్రెండ్లీగా చెప్పినప్పుడు తను కూడా రెక్టిఫై చేసుకుంటుంది. అప్పుడు తండ్రికి ఏం చేయాలంటే ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి. ఇదిగో అమ్మ నువ్వు అనుకున్నట్టు కాదు, చూడు ఇప్పుడు చూడు అమ్మ ఎలా మారిపోయిందో అనేసి ఉంటే అప్పుడు కొంచెం తను కూడా అలా అంటే తను ఎంత బాధపడుతుంది అనేది ఎవరు అర్థం చేసుకోవాలి. అంటే తనకి తెలుసుకోనికి తెలుసుకోమని చెప్పకుండా ఇంక ఇదే తెలుసుకోవడం ఎలా తెలుసుకుంటది పాపం? ఓసే ఏమే రావే పోవే అని మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మా వారండి, ఆయన ఒక ప్రొఫెసర్. మీరు నమ్మరు, మా వారు నన్ను ఇప్పటికి కూడా పేరుతో పిలవరు, మేడం అనే పిలుస్తారండి. దీని కెమెరా ముందు చెప్తున్నా. అయితే మేము ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే చెప్పారు, మేడంకి ఏం కావాలో నన్ను మొహం చూసేవాళ్ళు, ఏం పోయే కాలం వచ్చింది, ఎవరిన ఎండబెట్టుకొని వచ్చింది షాపింగ్ కు మేడం అని అంటారు. నేను అండి బయటకు వచ్చినప్పుడు మేడం అనకండి అంటే మేడం అనే అంటారు. ఆయన మేడం షాపింగ్ అయిన తర్వాత అయిపోయిందా బిల్ కట్టడానికి వస్తారు ఆయన లోపలికి. పేరు పిలవరు, ఎప్పుడు పిలవరండి, మేడం అనే అంటారు. సో నేనంటే అదేంటండి బాబా అలా అనకండి, అందరూ బయటకు వెళ్ళినప్పుడు ఎవరో పాపం ఈమెకేమో వచ్చింది, ఎవరితోనో వచ్చింది షాపింగ్ అంటారు. నా పరువు మర్యాద దీకయ్యా బాబు, నువ్వు మంచిగా పేరుతో చెప్పు మా ఆవిడని చెప్పు అని చెప్తా. మేడం అనే చెప్తారు. నన్ను పిలుస్తున్నావు, ఎవరిని పిలుస్తున్నావు అని నేను అటు ఇటు పిలుస్తాను, నన్ను కాదేమని. సో అదంటారు గారు అన్నట్టు అనమాట. గారు అంటే ఒకటే, మళ్ళీ గారికి 4 గార్లు చేస్తారు మా వారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. సో రెస్పెక్ట్ చేయడం అంటే ఆయన సపోర్ట్ నాకు చాలా ఉంటుంది అనమాట. చాలా అన్ని విధాల సపోర్ట్ ఉంటుంది, చాలా రెస్పెక్ట్ చేస్తారు. నేను ఏం చేసినా కూడా హీ విల్ సపోర్ట్ మీ. సో అలాంటి టైప్ అంటే ఉంటారు చాలా మంది, ఆయన లాంటి వాళ్ళే ఉంటారు. ఇంకొకటి మీరు అడిగారు, ఇంకొకరు ఏం చేస్తారంటే వాళ్ళు అంటారు, ప్లీజ్ నువ్వు అందరు నిన్ను పొగుడతారు కదా, ప్లీజ్ నన్ను ఎలా పొగడాలి, నన్ను కూడా వైఫ్ అంటే ఎంతసేపు అలాని వాళ్ళ ఆవిడే వారు అనే బదులు నన్ను కూడా మరి అనాలి కదా అని ఆయనకు ఒకటి ఉంటది అనమాట. హీ వాంట్స్ టు ప్రూవ్ నేను కూడా గ్రేట్ అని. సరే మీకు చిన్న కథ చెప్తాను. ఇలాగే అడిగాడట, అస్తమానం నిన్ను చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరైనా నిన్నే పొగుడతారు, నన్ను అసలు పక్కన పెడతారు, నువ్వు ఎందుకు నన్ను ఇలా చేస్తావంటే, సరే ఒక పని చేస్తాను, ఒక రోజు నీ ఛాయిస్ ఇస్తా, నీ ఫ్రెండ్స్ ని పిలువు, అంటే నువ్వు ఏదైనా సరే నువ్వు ఎలా అనుకుంటావు అంటే తిట్టడం కొట్టడం కాదు, నువ్వు ఎలా మామూలుగా వైఫ్స్ ఎలా ఉంటారో అలా చేయమంటే నేను సరే ఉంటాను అని చెప్పి రెడీ అని చెప్తుంది. సరే ఫ్రెండ్స్ అందరినీ భోజనానికి పిలుస్తాడు. సో ఈ స్టార్ట్ చేస్తాడు, నీకు బుద్ధి లేదా, ఇలాగైనా ఉండేది అది ఇది అంటే 3 తప్పులు, 3-4 ఎక్కువ నువ్వు ఎక్సిడ్ కాకూడదని చెప్తుంది. సరే ఏమన్నది పాప, షిల్ బి క్వైట్ అండ్ కామ్, ఏం మాట్లాడదు, చాలా ఆనందపడిపోతాడు. చూసావా మా ఆవిడని నేను ఎలా కంట్రోల్ పెట్టుకుంటున్నావో అని. ఒరే బాబాయ్ మా ఆవిడైతే ఇప్పటికల్లా కొట్టేది, అలా రా వైఫ్లను కంట్రోల్ పెట్టుకోవాలి. అయిపోయిందా, ఒక తప్పు అయిపోయింది, రెండోది ఎంతసేపు అందరు వచ్చారు కదా, రా బయటికి రా, వచ్చి కూర్చో మాట్లాడు, నీకేం చేత కదా, నువ్వు అది ఇది అని అంటాడు. 2 అయిపోయినాయి, ఏమన్నదు. సో 3వసారి ఇక వడ్డిస్తూ ఉంటే చాలా బాగా చేశారంటే, ఆమె ఏం చేయలేదు, మొత్తం నేనే హెల్ప్ చేశాను ఆమెకి, ఆమె ఏం చేసింది ఏం చేయలేదు, ఊరికే గిన్నె పెట్టింది దింపింది అని చెప్తాడు. సరే 4వది అయిపోయింది, 3 అయిపోయింది, ఇక అయిపోయింది, ఈయన లిమిట్ అయిపోయింది, కోట అయిపోయింది. సో ఇక 4వ దానికి ఆయనకి రెచ్చిపోతాడు అనమాట, గుర్తుండదు. సరే అంతా వడ్డిస్తూ ఉంటే నెయ్యోడు, ఇలాగే నీ మొహం నెయ్యి ఇలాగే వడ్డిస్తావంటే ఆ నెయ్యి వేడి గిన్నె తీసుకొని మొహాన వస్తుంది. ఇదే అంటే లిమిట్ దాటిపోయింది, లిమిట్ దాటితే ఇట్లాగే ఉంటది బాబు, ఇంతే నీ లిమిట్. సో నేను నీకు మర్యాద ఇచ్చాను, నువ్వేదో ప్రూవ్ చేసుకుందామని అనుకున్నావు,
సో అంతకంటే నువ్వు లిమిట్ దాటితే నీకు ఇట్లాగే ఉంటుందని. సో లేడీస్ది ఒక్కటే ఒక ఉంటుందండి, ఒక ఓర్పు, ఒక సహనం అనేది ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఎప్పుడైతే దాటిపోతే మరి ఎవరికైనా అట్లాంటి ట్రీట్మెంటే ఉంటుంది అనమాట. సో అవంతా భరించలేరు, కొంతమంది భరించలేక ఆవిడని ఏ రకంగా ఇన్సల్ట్ చేసి ఆవిడని డౌన్ చేయాలి, ఆవిడని ఇన్సల్ట్ చేస్తే ఆమె బాధపడితే వీళ్ళకి సంతోషం. కానీ అది ఉన్న టాలెంట్ నువ్వు డౌన్ చేసినంత మాత్రాన్ని అది పోదండి, పోదు కదా. నువ్వు అలా ఇలా అని అంటే ఇంకా మనం రెచ్చిపోతాం, అంతే కదా. నీకేం చేత కాదంటే మనం ప్రూవ్ చేసి చూపిస్తాం, అంతే. మరి నీకేం చేత కాదు, నువ్వు అది చేయలేవు ఇది చేయాలంటే ఎట్లాగైనా రాత్రి మగళ్ళు కష్టపడి నేర్చుకొని ఇది బాబు ఇదే నేను చూసుకోమని చెప్పి చెప్తాం కదా. అందుకని జెంట్స్ ఎవరైనా కూడా ఆ ఆడవాళ్లను, భార్యలను, మరి ముఖ్యంగా ఇంట్లో ఉండే వాళ్ళను గౌరవించడం చాలా ముఖ్యం అండి, చాలా ముఖ్యము. ఒకవేళ నిజంగానే ఆమె ఏదో తెలిసి తెలియక అందరి ముందు ఏదన్నా చేస్తే ఉంటది కదా, ప్రైవసీ టైం ఉంటది మీకు, మాట్లాడేది కాదు పద్ధతి, మనం ఇలా చేయకూడదు, ఇది నేర్చుకో, ఇది తప్పు, నీకు చిన్నప్పుడు తెలియదు, నువ్వు పెరిగిన వాతావరణం అలాంటిది, నువ్వు ఇలా చేయడం అంటే ఆమె తప్పకుండా కరెక్ట్ చేసుకుంటది. నలుగురిలో నువ్వు అవమానిస్తే ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేయలేదు కదా. సో అందుకని ఎప్పుడైనా సరే మగవాళ్ళు అవమానించడం మాత్రం చాలా తప్పండి. సరే మీరు అన్నట్టుగా కొంతమంది లేడీస్ మళ్ళీ ఇదే సేమ్ ఉంటది, సేమ్ రివర్స్ అవుతుంది. నువ్వు ఇంతసేపు ఆఫీసులో ఏం చేసావు, నిన్నే ఉండమంటారా, ఆవిడకి నీవు పని చేస్తారే నచ్చుతుందా, నువ్వేనా ఉంటావు, నీకే మెసేజ్లు ఇస్తుందా, ఏదో ఒక టీం ఉంటుంది, ఏదో మాట్లాడుతుంది, ఇవన్నీ మాట్లాడడం అనమాట, ఏం లేనిపోని మాటలు మాట్లాడడం. సో ఇలాంటి వల్ల ఏమవుతుందంటే ఒకరినొకరు హట్ చేసుకున్నందువల్ల జరిగేది ఏముంటుందంటే బాధపడడం తప్ప ఏముండదండి. నిజాలు తెలుసుకోవాలి, ఎంతవరకు మాట్లాడుతున్నాడు, అవసరం అవుతుందనే అతను మాట్లాడుతున్నారని కూడా ఆమె కూడా అర్థం చేసుకోవాలి. సో హస్బెండ్ కూడా, ఒక వైఫ్ మంచి స్థానంలో ఉండి మంచి పొజిషన్ లో ఉండి నలుగురితో మంచి అనిపించుకుంటే నీకే కదా గౌరవం, అంతే. ఇప్పుడు ఎప్పుడైనా అట్లాగే వాళ్ళు కూడా అండి ఎంత పొజిషన్ లో ఉన్నా హస్బెండ్ అనేది పక్కన పెట్టకూడదు. ఆయన కూడా ఇప్పుడు ఆయన సపోర్ట్ వల్ల, ఆయన నీకు కోఆపరేట్ చేసినందువల్ల నువ్వు ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నావు, ఈ స్థితిలో ఉన్నావు. సో అది కూడా మనము మర్చిపోకూడదు. బికాస్ అతని సపోర్టే ఇదంతా. ఈ రోజు నేను వచ్చి మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను అని అంటే అది ఆయన సపోర్ట్. ఏం అవసరం లేదు, ఎందుకు వెళ్తావు, మనకే పనులు ఉన్నాయంటే నేనేం చేయలేను, అవును కదా. సో సపోర్ట్, ఇట్స్ ఓకే. నువ్వు రాకపోతే ఏంటి, నేను వస్తా స్టూడియో కానీ నేను చెప్తా, కానీ అదొక సపోర్ట్. ఆ సపోర్ట్ ఉంటే మనకు మంచిది. సో ఎప్పుడు ఎవరు కూడా ఎవరిని కూడా మనం ఎవరి ముందర తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా తప్పండి. సో ఒకరికొకరు రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళిద్దరికి అందరు ఇంకా ఎక్కువ ఇద్దరు ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే పక్కన వాళ్ళు ఇంకా రెస్పెక్ట్ ఇస్తారు, అంతే. ఏదన్నా 4 గోడల మధ్య చూసుకోవడం బెటర్. నలుగురు ముందర, పిల్లల ముందర ఒకరినొకరు తక్కువ చేసుకొని మాట్లాడడం జంట చాలా. ఇప్పుడు మనం అలా మాట్లాడితే చుట్టాలు ఇంకా రిలేటివ్స్ ఇంకా ఆమెను తక్కువ చేస్తారండి. అప్పుడు నీకేం లాభం వస్తుంది చెప్పండి, నువ్వే నష్టపోతావు ఆమె బాధపడితే. అందుకని ఇది కొంచెం జాగ్రత్తగా మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.